రూపాంతర అనుభవంలో నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు సజీవ యాగంగా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? సమర్పించుకోవాలి. సమర్పించుకునే దాంట్లో ఏముండాలంటే నీ శరీరం ఉండాలి, నీ ప్రాణం ఉండాలి, నీ ఆత్మ ఉండాలి. దేవుని ఆరాధించేటప్పుడు నోరు మాత్రమే పని చేస్తా ఉందని దేవుడు చెప్పాడు. గత ఆదివారంలో చాలా మంది అలవాటులు ఏమొస్తుంది తెలుసా? పొరపాటు వస్తుంది, అలవాటులో ఆచారం వస్తుంది. ఆ ఆచారంలో మనం ఏమైపోతాం తెలుసా? అంధత్వంలోకి వెళ్ళిపోతాం, అంటే గుడ్డితనంలోకి వెళ్ళిపోతాం, భ్రమలోకి వెళ్ళిపోతాం. అంటే దేవుని స్తుతించడం మనకు అలవాటు అయిపోయి ఉంటుంది, పాటలు పాడడం అలవాటు అయిపోయి ఉంటుంది. లోకంలో కూడా మీరు గమనించవచ్చు, వాళ్ళ నోటికి ఆటోమేటిక్గా సినిమా పాటలు వచ్చేస్తూ ఉంటాయి. అట్లాగే క్రైస్తవులైన వారికి కూడా ఏమొచ్చేస్తాయి? పాట వచ్చిందే కదా, వారితో పాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటారు, ఇక్కడ చూస్తూ ఉంటారు, ఏదో మనసు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది, నోరేమో పాట పాడుతూ ఉంటుంది, చేతులేమో చప్పట్లు కొడుతుంటాయి, ఒకరేమో ప్రార్థన చేస్తుంటారు, ఒక నోరేమో